ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 17వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం. టుడే జూన్ 17th వెనస్డే 2026. నా విమోచన క్రయధనమును చెల్లించెద ప్రభుకే, నా విమోచన క్రయధనమును చెల్లించెద ప్రభుకే, నా రోగమంతయు సిలువలో పారిహారించెను. ఏదో అంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలని, కానీ బైబిల్ అంటుంది తన కుటుంబం వారే తనకు విరోధులు అవుతారనేసి. సరిగ్గా 2 సంవత్సరాలకు పూర్వం, అంటే 2024 జూలై అనుకుంటా, ప్రముఖ వ్యాపారవేత్తలు షేక్ సలీం, షేక్ మహబ్జానీ, షేక్ నసీర్ బాషా వాళ్ళు విషయం ఎవరితోటో నేను ఫోన్లో మాట్లాడుతుంటే తెలుసుకొని అప్పటికప్పుడు పెద్ద కేక్ తీసుకొచ్చి, అయ్యా ఈరోజు జూలై నెల 1వ తారీఖు కదా మీ బర్త్డే అనేసి నేను ఆశ్చర్యపోయేంత వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలోనే నన్ను ఘనంగా సన్మానించారు. పెద్ద కేక్ అండి. నాకు బర్త్డే ఏనాడు నేను చేసుకోలేదు. అలాంటి ఆలోచన నాకు రాలా, నా కుటుంబంలో ఎవరికి రాలేదు. కానీ ఆయన పెద్ద కేక్ తెప్పించి, ఆ రోజు నాకు బాగా గుర్తు, అందులో ఈయన మ్యూజిక్ డైరెక్టరు బాలు గారు, ఇనయతుల్లా గారు, ఇంకా నసీర్ బాషా గారు, విమల, ఇంకా స్టాఫ్ చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ సమక్షంలో కుటుంబ సభ్యుడిని గౌరవించినట్టు, సన్మానించినట్టు అద్భుత విధంగా నాకు సన్మానం చేసి కేక్ కటింగ్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ. ఆ రోజు అక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూల్ డ్రింకులు తెప్పించారు సలీం గారు, షేక్ సలీం గారు. ఇక మహబ్జానీ గారు అంటే ఆయన తమ్ముడు ఎలాంటి మనిషి అంటే, అక్కడికి ఎప్పుడైనా వెళ్ళి 1 గంట సేపు కూర్చొని స్తుతులు చదువుకుంటూ కూర్చుంటే ఓ మూలన, అయ్యా ఫ్రాన్సిస్ గారు భోజనం తెప్పిస్తా, వద్దండి, అయ్యే ఏదో ఒకటి తెప్పిస్తానంటూనే ఉంటారు, బిర్యానీ తెప్పిస్తానంటారు, వద్దండి అంటే, అలా కాదండి మీరు ఎప్పుడు ఈ ఒంటరి మనిషి కదా, వంట వార్పులు మీకు ఉండవు అనేసి ఒకరోజు నా ప్రమేయం లేకుండా ఏదో మాటల సందర్భంలో హలీం సెంటర్లో నేను బోటీ కర్రీ తినడం చూసి ఆయన నాకు బోటీ కూర తెప్పించాడు. ఇంకొకసారి నాకు ఇష్టమైన తలకాయ కర్రీ తెప్పించి, ఎవరు షేక్ మహబ్జానీ. నిజంగా నాకు మర్చిపోయింది, నా మొహానికి బర్త్డే ఏంటి అని. కానీ వాళ్ళు ఒక దైవజనుడిగా నన్ను గౌరవించి, తమ ఇంటి మనిషిగా గౌరవించి చేసిన సన్మానం. ఆ రోజే మన ప్రార్థన టీవీయో ఏదో గుర్తులేదండి, వయసు పైబడింది కదా, ఆ మేనేజర్ గారు కూడా నన్ను ఆయన ఒక కేక్ తీసుకొచ్చి సన్మానించారు. 2024 జూలై 1 అనుకుంటా. కానీ నేను బయట గెలిచి ఇంట ఓడిపోయాను. దేవుని చిత్తం. అంటే నా కుటుంబంలో అందరూ కఠినాత్ములని కాదు, వాళ్ళకి ఎప్పుడూ ఏనాడు నాకంటూ ఓ బర్త్డే ఉంది అనేది గుర్తు రాలేదు. అందుకే తాల్స్ మ్యూజికల్ ప్యాలెస్ యాజమాన్యం షేక్ సలీం గారు, షేక్ మహబ్జానీ గారు, వారితో పాటు ఇనయతుల్లా గారు, నసీర్ బాషా గారు, బాలు గారు, ఇంకా సిబ్బంది చాలామంది తమ ఆత్మీయ మనిషి, తమ కుటుంబ సభ్యుడు అన్నట్టుగా ఆ పండగ, ఆ కార్యక్రమం మాది అన్నట్టుగా చేశారు. అది మరువలేని మధురమైన సంగతి. చాలా సంతోషిస్తున్నాను. సరే, ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. మళ్ళీ జూలై 17వ తారీఖు, జూలై 1వ తారీఖు వస్తుంది కదా నా బర్త్డే. అది నేను పొరపాటున అటు వెళ్ళానంటే మళ్ళీ చేస్తారు.
అందుకే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. అందరితో నేను బాగుంటాను. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.